అంటే లేటెస్ట్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయో, అంటే ఈ గత కొన్ని రోజులుగా ఏం జరిగింది, ఏంటి, హరీష్ రావు పాత్ర ఏంది, కేటీఆర్ పాత్ర ఏంది, వీళ్ళిద్దరు ఎందుకు ఢిల్లీ వెళ్ళరు, అసలు సంతోష్ రావు ఎందుకు పోలేదు. ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా సంతోష్ రావు యొక్క ప్రేరేపితం లేకుంటే సంతోష్ రావు ఎందుకు ఢిల్లీ పోలేదండి. ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంతోష్ రావు పాత్ర కూడా ఉన్నది అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులే, అభిషేక్ బోయినపల్లి అనే వ్యక్తులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు ఎవరుతున్నారో వీళ్ళందరూ కూడా సంతోష్ రావుకు సంబంధించినటువంటి మనుషులు. వీళ్ళందరూ కూడా కవిత అటాచ్ చేసింది సంతోష్ రావు అనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తూ ఉంది. మరి సంతోష్ రావు ఇంత పెద్ద ఎత్తున అందరు క్యాడర్, ఎమ్మెల్యేలు, కేసీఆర్, కేటీఆర్, ఆంధ్ర మహిళలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయిన దాదాపు వేలాది మంది నిన్న ఢిల్లీకి వెళ్ళి ఆమెకు స్వాగతం పలికారు. మరి సంతోష్ రావు ఎందుకు పోలేదు? నిన్న అక్కడ ఉన్నారు, మీరు చూస్తున్నారు, విజువల్స్ అయితే చూసారు కదా. హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, వాళ్ళ కవిత భర్త ఉన్నాడు అనిల్, కవిత వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు ఉన్నాడు, కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు. అందరు ఉన్నాక సంతోష్ రావు ఎందుకు లేడు? అంత హడావుడి జరుగుతున్న ప్రయత్నంలో సంతోష్ రావు ఎందుకు లేడు? సంతోష్ రావుని ఈ కుటుంబం వెలివేసిందా? కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం వెలేసిందా? ఏం జరుగుతోంది వాళ్ళ కుటుంబంలో? లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నా వల్లనే ఈమె జైలుకు పోయింది కాబట్టి ప్రత్యేకత బాధపడుతూ పోలేదా? లేకపోతే తన కుట్ర ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో ఆయన పోలేదా? ఇవన్నీ కూడా కారణాలు తెలియాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా తెలంగాణను గత 10 ఏళ్ళు రాక్షసుల్లాగా రక్తం దాగిర్రు. మొత్తం తెలంగాణ ప్రజల రక్తం దాగిర్రు వీళ్ళంతా కూడా. వీళ్ళు చేయని అవినీతి లేదు, చేయని స్కామ్ లేదు, వాళ్ళు ముట్టుకొని ఆ అంశం లేదు. ప్రతి అంశంలో కూడా డబ్బుల ద్వారా అనేక వందల వేల కోట్ల రూపాయలు, వేల ఎకరాల భూములు సంపాదించారు ఈ కల్వకుంట్ల కాలకేలంతా. అందుకే నేను వీళ్ళ కల్వకుంట్ల కాలకేలు ఎందుకు అంటా ఉంటానంటే, వీళ్ళు జనరల్గా ప్రభుత్వ అధినేతలు, మంత్రులు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరాల కోసం కొన్ని చిన్న స్కాములు చేస్తారు. అందులో అది రొటీన్ ప్రక్రియ. కానీ వీళ్ళు తెలంగాణను మొత్తంగా నిలువున దోచుకున్నటువంటి దొంగలు వీళ్ళంతా కూడా. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళని ఎందుకు మనం క్షమించాలని నేను అడుగుతా ఉన్నా తెలంగాణ సమాజాన్ని. వీళ్ళని క్షమించేదే లేదు, క్షమించొద్దు కూడా. ఈరోజు ఈ ప్రధానమైన చర్చ అంతా కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి మొత్తం చర్చ అంతా కూడా కవిత చుట్టే తిరుగుతుంది. రాసి పెట్టుకోండి. ఇలా ర్యాలీగా వస్తుంది, ఇక రేపటి నుంచి ఆమె మీద ప్రధానమైన కథనాలు వస్తూనే ఉంటాయి, ఏదోటి ఆమె స్టేట్మెంట్స్ ఇస్తుంది, అన్నీ జరుగుతూనే ఉంటాయి. 2-3 రోజులు చర్చ అంతా కూడా కవిత చుట్టే, మీడియా అంతా అటెన్షన్ గ్రాబింగ్ అంతా మీడియా చుట్టే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకో. ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి ఒకటే విన్నవిస్తా ఉన్నాను. వేర్ ఈజ్ సంతోష్ రావు? సంతోష్ రావుని ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఢిల్లీకి పోలేదు? ఎందుకు కవిత రిసీవ్ చేసుకోలేదు అంటే, ఖచ్చితంగా సంతోష్ రావు అనేటువంటి వ్యక్తి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాత్ర పోషించడానికి ప్రధానమైనటువంటి కారణం అదే. ఈమె ఇన్ని రోజులు, దాదాపు 160 రోజుల పాటుగా ఆమె జైల్లో ఉండడానికి కారణమే సంతోష్ రావు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి సపోర్ట్గా కేటీఆర్, హరీష్ రావులు కూడా వీళ్ళంతా గూడుపుటాని అయి ఆమెను రాజకీయంగా బొందబెట్టే ప్రయత్నం చేశారు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, త్వరలో మీకే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఎందుకంటే నేను జాగృతిలో పనిచేసిన, నేను బీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన, అదేవిధంగా వీళ్ళందరితోటి, కేటీఆర్ తోటి, కేసీఆర్ తోటి, హరీష్ రావు తోటి అందరితో కూడా పనిచేసిన కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయం కూడా నాకు ఏదో విధంగా సోర్స్ ద్వారా నాకు వస్తుంది. అందుకే తెలంగాణ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ముందు వరకు కూడా ప్రధానమైనటువంటి చాలా పెద్ద కథనాలు కూడా నేను చేయడం జరిగింది. ఎందుకు చేశానంటే నాకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ సోర్స్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. వీళ్ళ ఫ్యామిలీలో పచ్చగడ్డేస్తే బగ్గోడంత ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు ఆధిపత్య పోరు నడుస్తుంది కదా. రేపటి చూడండి, కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు వర్సెస్ కవిత పోరు ఎంత బలంగా ఉంటుందో చూడండి. కొన్ని రోజులు, ఒక 5 రోజులు 10 రోజులు ఆమె రెస్ట్ తీసుకుంటుంది. తర్వాత మళ్ళీ రాజకీయంగా ఖచ్చితంగా ఆమె చాలా బలంగా ముందుకు వస్తుంది. రాసి పెట్టుకోండి. ఇది కవితకు సంబంధించినటువంటి, ఢిల్లీ లిక్కర్స్కి సంబంధించినటువంటి అప్డేట్. అంటే లేటెస్ట్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయో, అంటే ఈ గత కొన్ని రోజులుగా ఏం జరిగింది, ఏంటి, హరీష్ రావు పాత్ర ఏంది, కేటీఆర్ పాత్ర ఏంది, వీళ్ళిద్దరు ఎందుకు ఢిల్లీ వెళ్ళరు, అసలు సంతోష్ రావు ఎందుకు పోలేదు? ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా సంతోష్ రావు యొక్క ప్రేరేపితం లేకుంటే సంతోష్ రావు ఎందుకు ఢిల్లీ పోలేదండి. ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంతోష్ రావు పాత్ర
కూడా ఉన్నది అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులే, అభిషేక్ బోయినపల్లి అనే వ్యక్తులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు ఎవరుతున్నారో వీళ్ళందరూ కూడా సంతోష్ రావు సంబంధించినటువంటి మనుషులు. వీళ్ళందరూ కూడా కవిత అటాచ్ చేసింది సంతోష్ రావు అనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తూ ఉంది. మరి సంతోష్ రావు ఇంత పెద్ద ఎత్తున అందరు క్యాడర్, ఎమ్మెల్యేలు, కేసీఆర్, కేటీఆర్, అందరు మహిళలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయిన దాదాపు వేలాది మంది నిన్న ఢిల్లీకి వెళ్ళి ఆమెకు స్వాగతం పలికారు. మరి సంతోష్ రావు ఎందుకు పోలేదు? నిన్న అక్కడ ఉన్నారు, మీరు చూస్తున్నారు, విజువల్స్ అయితే చూసారు కదా. హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, వాళ్ళ కవిత భర్త ఉన్నాడు అనిల్, కవిత వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు ఉన్నాడు, కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు. అందరు ఉన్నాక సంతోష్ రావు ఎందుకు లేడు? అంత హడావుడి జరుగుతున్న ప్రయత్నంలో సంతోష్ రావు ఎందుకు లేడు? సంతోష్ రావుని ఈ కుటుంబం వెలివేసిందా? కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం వెలేసిందా? ఏం జరుగుతోంది వాళ్ళ కుటుంబంలో? లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నా వల్లనే ఈమె జైలుకు పోయింది కాబట్టి పశ్చాత్తాపంతో బాధపడుతూ పోలేదా? లేకపోతే తన కుట్ర ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో ఆయన పోలేదా? ఇవన్నీ కూడా కారణాలు తెలియాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా తెలంగాణను గత 10 ఏళ్ళు రాక్షసుల్లాగా రక్తం దాగిర్రు. మొత్తం తెలంగాణ ప్రజల రక్తం దాగిర్రు వీళ్ళంతా కూడా. వీళ్ళు చేయని అవినీతి లేదు, చేయని స్కామ్ లేదు, వాళ్ళు ముట్టుకొని ఆ అంశం లేదు. ప్రతి అంశంలో కూడా డబ్బుల ద్వారా అనేక వందల వేల కోట్ల రూపాయలు, వేల ఎకరాల భూములు సంపాదించారు ఈ కల్వకుంట్ల కాలకేలంతా. అందుకే నేను వీళ్ళ కల్వకుంట్ల కాలకేలు ఎందుకు అంటా ఉంటానంటే, వీళ్ళు జనరల్గా ప్రభుత్వ అధినేతలు, మంత్రులు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరాల కోసం కొన్ని చిన్న స్కాములు చేస్తారు. అందులో అది రొటీన్ ప్రక్రియ. కానీ వీళ్ళు తెలంగాణను మొత్తంగా నిలువున దోచుకున్నటువంటి దొంగలు వీళ్ళంతా కూడా. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళని ఎందుకు మనం క్షమించాలని నేను అడుగుతా ఉన్నా తెలంగాణ సమాజాన్ని. వీళ్ళని క్షమించేదే లేదు, క్షమించొద్దు కూడా. ఈరోజు ఈ ప్రధానమైన చర్చ అంతా కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి మొత్తం చర్చ అంతా కూడా కవిత చుట్టే తిరుగుతుంది. రాసి పెట్టుకోండి. ఇలా ర్యాలీగా వస్తుంది, ఇక రేపటి నుంచి ఆమె మీద ప్రధానమైన కథనాలు వస్తూనే ఉంటాయి, ఏదోటి ఆమె స్టేట్మెంట్స్ ఇస్తుంది, అన్నీ జరుగుతూనే ఉంటాయి. 2-3 రోజులు చర్చ అంతా కూడా కవిత చుట్టే, మీడియా అంతా అటెన్షన్ గ్రాబింగ్ అంతా మీడియా చుట్టే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకో. ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి ఒకటే విన్నవిస్తా ఉన్నాను. వేర్ ఈజ్ సంతోష్ రావు? సంతోష్ రావుని ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఢిల్లీకి పోలేదు? ఎందుకు కవిత రిసీవ్ చేసుకోలేదు అంటే, ఖచ్చితంగా సంతోష్ రావు అనేటువంటి వ్యక్తి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాత్ర పోషించడానికి ప్రధానమైనటువంటి కారణం అదే. ఈమె ఇన్ని రోజులు, దాదాపు 160 రోజుల పాటుగా ఆమె జైల్లో ఉండడానికి కారణమే సంతోష్ రావు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి సపోర్ట్గా కేటీఆర్, హరీష్ రావులు కూడా వీళ్ళంతా గూడుపుటాని అయి ఆమెను రాజకీయంగా బొందబెట్టే ప్రయత్నం చేశారు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. త్వరలో మీకే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఎందుకంటే నేను జాగృతిలో పనిచేసిన, నేను బీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన. అదేవిధంగా